అందరికీ నమస్కారం. ఎదర్దా మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి వేడుకల్లో దేశమంతా భక్తిమయంగా మారింది. గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి సందర్భంగా పాఠశాలకు ఈరోజు సెలవు ప్రకటింపు. ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో చేరుకోవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంగా ఉత్సవ్ ప్రారంభం, నదీ పర్యవేక్షణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు. వీధి కుక్కలకు ఆహార విషయంలో సుప్రీంకోర్టు నవంబర్ 7న తీర్పు ఇవ్వనుంది. సాక్షి మీడియా కేసుపై ఏపీ హైకోర్టు క్లీన్ చిట్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు రక్షణ. చేనేత కార్మికుల కోసం ఆదిత్య బిర్లా గ్రూప్తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం. అసెంబ్లీ సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు నో వర్క్ నో పే హెచ్చరిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గుదల, నవంబర్ 5న మార్కెట్లో తగ్గిన ధరలకే లావాదేవీలు. కార్తీక పూర్ణిమ ఈ పవిత్రమైన హిందూ పండుగ నదులలో స్నానం చేసి దీపాలు వెలిగించి పూజలు చేయటం ఈ రోజు ఆచారం. ఈ పవిత్ర దినాన ఆలయాలు, నదులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్జీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. దీన్ని గురుపర్బన్ కూడా అంటారు. ఈ రోజున ప్రార్థనలు, ఊరేగింపులు, లంగర్ సేవలు మరియు లైట్లతో కలకలాడుతున్న గురుద్వారాలు. పాఠశాలకు సెలవు. నవంబర్ 5 గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు పాఠశాలలు మరియు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. గురునానక్ దేవ్జీ యొక్క 556వ జన్మదినోత్సవాన్ని ఈ రోజున సిక్కులు ఘనంగా జరుపుకుంటారు. ఢిల్లీలో వాయు కాలుష్యం. నవంబర్ 5 ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది. అధికారులు కాలుష్యం నియంత్రణ చర్యలు కొనసాగించాలని, పాఠశాలలో పిల్లలు బయట కార్యకలాపాలు తగ్గించుకోవాలని సూచించారు. గంగా ఉత్సవ్ ప్రారంభం. గంగానది సంరక్షణపై అవగాహన పెంచేందుకు పలు రాష్ట్రాల్లో గంగా ఉత్సవ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వ ప్రజా ప్రాంగణంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టే అంశంపై సుప్రీంకోర్టు నవంబర్ 7న తీర్పు ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్షి మీడియా గ్రూప్నకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ మరియు ఎడిటర్ నమోదైన కేసును కొట్టివేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడాలను ఉద్ఘాటించిన కోర్టు ప్రజల మధ్య ద్వేషాలను ప్రేరేపించేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నిరంతర పని మరియు మార్కెటింగ్ మద్దతు అందించడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క చొరవ అయిన ఆదమ్ హ్యాండ్ ఓవెన్తో ఒక ముఖ్యమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. శ్రీశైలం ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండ చర్యలు, రాకపోకలకు అంతరాయం, ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. శ్రీశైలం ఘాట్ రోడ్లో ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ మరియు పాతాళగంగ రోప్వే సమీపంలో ఇటీవల భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో మోందా తుఫాన్ ప్రభావంతో కురిసిన ఎడతెరపలేని భారీ వర్షాల కారణంగా కొండవాలులు బలహీనపడి ఈ సంఘటన జరిగింది. కొండ చర్యలు విరిగిపడిన సమీపంలో ఆ ప్రాంతాల్లో వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల హాజరుపై తీవ్రంగా స్పందిస్తూ పలు హెచ్చరికలు జారీ చేశారు. పని చేయని వారికి జీతం లేదు. చట్టసభ సభ్యులు సభకు హాజరు కాని పక్షంలో నో వర్క్ నో పే, పని చేయని వారికి జీతం లేదు అనే నినాదాన్ని తీసుకురావాలని స్పీకర్ సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఒక ఎమ్మెల్యే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు సభ అనుమతి లేకుండా హాజరు కాకపోతే వారి సభ్యత్వం రద్దు అవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం.